హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో టాపిక్ ఏంటంటే, కొందరు ఎంత తిన్నా కూడా మేము లావ్ అవ్వట్లే అనుకుంటారు కదా. కొందరు హేళన చేస్తూ ఉంటారు కదా, చాలా సన్నగా ఉన్నావు, చీపురు పుల్లలా ఉన్నావు, కట్ట పుల్లలా ఉన్నావని. నేను ఈ సింపుల్ టిప్స్ పాటించి 47 డేస్లోనే 5.5 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. అలాగే వారానికి ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలని కూడా టాపిక్. హెల్దీ వేలో చక్కగా వెయిట్ గెయిన్ అవ్వడం ఎలా అనేసి టాపిక్. తినే హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ ఎక్కువ తీసుకోకండి. ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా లావ్ అవ్వలేరు, ఎందుకంటే వాటర్తో పొట్టంతా నిండిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఫుడ్ తీసుకోలేరు. ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ రాదు. ఈ బనానా అనేది లావ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలానే లావ్ అవ్వడానికే కాకుండా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కూడా బనానా ఏ సీజన్లోనైనా దొరుకుతుంది కదా. ఈ ఫ్రూట్ అనేది బనానా క్యాలరీ రిచ్ ఫ్రూట్, హెల్తీగా వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ బనానాలో మార్నింగ్ 2 లేదా నైట్ ఆఫ్టర్ 8:30 7:30 వరకు సప్పర్ అయిపోయాక 8:30 వరకు 1 or 2 బనానాస్, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. ఒక చిన్న కప్ కర్డ్లో బనానాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తినేసేయండి. ఇలా తినడం వల్ల కర్డ్ ప్లస్ బనానా అది లావ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి, ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుంది, క్యూట్గా తయారవుతుంది. బనానాలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం తొందరగా హెల్ప్ చేస్తుంది లావ్ అవ్వడానికి. ఇలా మీకు నచ్చకపోతే మిల్క్ ప్లస్ పీనట్ బటర్తో కంబైన్ చేసి ప్రోటీన్ ప్లస్ క్యాలరీస్ అనేది ఇందులో కూడా ఎక్కువ ఉంటాయి. వెయిట్ గెయిన్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ బనానాలో ఫైబర్ ఉంటుంది కదా, అది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇంకా బనానాలో పొటాషియం కూడా ఉంటుంది, ఇది బీపీ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకెప్పుడైనా మూడ్ అండ్ స్ట్రెస్ ఒకవేళ మనసు బాగాలేకపోయినా, స్ట్రెస్ ఉన్నా కూడా బనానా తీసుకుంటే బాగుంటుంది. స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది, మూడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంక ఈ బనానా లావ్ అవ్వడానికే కాదు, స్కిన్ అండ్ హెయిర్ కూడా హెల్ప్ చేస్తుంది. బనానాలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కదా, స్కిన్ హైడ్రేషన్, షైనీ హెయిర్ కూడా హెల్ప్ చేస్తుంది. ఫేస్ మాస్క్గా కూడా యూస్ చేయవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా తీసుకోండి, హెల్త్కి మంచిది, ప్లస్ లావ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లడ్డు బదులు బాదం సపరేట్గా, కాజు తినాలి అనుకుంటే నైట్ టైంలో బాదం ఒక 5 నానబెట్టేసి మార్నింగ్ 7 o'clock వరకు తినేసేయండి. ఆ బాదం పొట్టు తీసుకొని, పొట్టుతో మాత్రం తినకూడదు. అలాగే ఒక 5 to 10 minutes వెయిట్ చేసి ఒక 2 spoons కాజు తినండి. ఈ కాజు అనేది లావ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బాదం అనేది ఓన్లీ లావ్ అవ్వడానికే కాకుండా హెయిర్కి కూడా హెల్ప్ చేస్తుంది, అంటే హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. ప్లస్ మెమరీ పవర్ ఇంక్రీజ్ కూడా అవుతుంది బాదం తినడం వల్ల. మీరు కావాలి అంటే బనానా మిల్క్ షేక్ కూడా తీసేసుకోవచ్చు, ఇది కూడా హెల్ప్ చేస్తుంది లావ్ అవ్వడానికి. లంచ్ టైంలో మీల్స్లో వెజిటేబుల్స్తో ఎక్కువ తినండి. ఇందులో గీ యాడ్ చేసేసుకోండి, ఈ గీ అనేది కూడా హెల్ప్ చేస్తుంది లావ్ అవ్వడానికి. ఫుడ్ అనేది ఒకేసారి ఫుల్గా కాకుండా కొంచెం కొంచెం ఒక 4 times అలా తినండి, ఒకేసారి ఫుల్గా తినకూడదు. ఇంకా వాటర్ కూడా హాఫ్ అన్ అవర్ ముందే కొన్ని తీసుకోండి, హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోండి. ఒకేసారి ఫుల్గా వాటర్ తాగేస్తే ఫుడ్ అనేది తినలేరు. నాన్ వెజ్ కూడా ఎక్కువ తీసుకోకండి, కొంచెం ఫిష్ తీసుకోవచ్చు, వీక్లీ 2 times అట్లా తీసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. మిగతా కొంచెం స్కిప్ చేస్తే బెటర్. డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది లావ్ అవ్వడానికి. డి విటమిన్స్ కూడా ఉంటాయి కదా, హెల్త్కి మంచిది. ఈ ఎగ్లో ఎల్లోని మాత్రం స్కిప్ చేయకండి, వైట్ అండ్ ఎల్లో 2 తీసేసుకోండి. ఇలా అయితేనే లావ్ అవ్వచ్చు. పప్పుల వల్ల కూడా లావ్ అవ్వచ్చు. శనగపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది, ఇందులో క్యాలరీస్ అనేది హై, వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. గీతో తినేసినా సరే క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటాయి,
మజిల్స్ బిల్డ్కి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి మినప్పప్పుతో దోశలు చేసేసుకుంటాం కదా, దోశలు పొంగడాలు. ఇందులో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, కాకపోతే డైజెషన్ అనేది స్లో ఉంటుంది. క్యాలరీస్ కూడా మోడరేట్ హై. దోశ బ్యాటర్గా యూస్ చేయవచ్చు. ఇది మజిల్స్ బిల్డ్కి హెల్ప్ చేస్తుంది. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ఐరన్ రిచ్ బోన్స్ అనేది స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ కందిపప్పు, మసూర్ పప్పు. ఇది మీడియం ప్రోటీన్, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి ఈజీగా సూప్స్ చేసేసుకోవచ్చు. ఇది కర్రీలో తినేసినా సరే వెయిట్ గెయిన్కి హెల్ప్ చేస్తుంది. ఈ పప్పు అనేది హార్ట్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి పెసరపప్పు అంటే గుర్తొచ్చింది. పెసరపప్పుతో వడలు బాగుంటాయి. హై ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫ్యాట్ అనేది లో ఉంటుంది. ఇది స్ప్రౌట్స్గా తినేసినా సరే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటంటే డిటాక్స్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి రాజ్మా, ఎర్ప బీన్. ఇందులో ప్రోటీన్ అనేది హై ఉంటుంది, క్యాలరీస్ హై క్యాలరీ హెవీ ఫుడ్. ఇది గీతో తినేసినా సరే వెయిట్ ఇంక్రీజ్కి ఇది హెల్ప్ చేస్తుంది. బెనిఫిట్స్ ఏంటంటే ఐరన్ ఫైబర్ ఎనర్జీ సప్లై. వెయిట్ అనేది 1 వీక్ 1 kg కంటే ఎక్కువ వెయిట్ పెరగకూడదు. అలా పెరిగితే లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఇలా హెల్తీ వేలో లావ్ అవ్వండి. నిద్ర కూడా 8 hours నిద్ర పోండి. ఇంకా అలాగే స్ట్రెస్ లేకుండా చూసుకోండి. స్ట్రెస్ ఉంటే మాత్రం ఎన్ని చేసినా కూడా రిజల్ట్ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.